నువ్వు ఎలాంటి పరిస్థితులు కొనగా నీవు ప్రయాణించినా నీవు కామ్గా ఉండడం నేర్చుకో, నెమ్మదికరంగా ఉండడం నేర్చుకో. బహుశా అది మన జీవితంలో లేదు. ఎప్పుడైనా సరే శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎరిగినప్పుడు మనుషులైనటువంటి వారు స్పందించేటువంటి రీతి ఎలా ఉంటుందో తెలుసా? చాలా టెన్షన్ పడతారు, చాలా ఉద్రేకపడతారు, చాలా ఆయాసపడతారు, చాలా గందరగోళంగా ఉంటారు, చాలా గందరగోళ పరిస్థితులను సృష్టించుకుంటారు. కేవలము వారికి వారే కోపము, అసూయ, ద్వేషం ఇవన్నీ మనకి ఎప్పుడు కలుగుతాయో తెలుసా? నెమ్మది లేకపోవడం కారణం చేత. ఇవన్నీ కూడా యోసేపుకున్నాయా? యోసేపు శ్రమల గుండగా ప్రయాణిస్తూ ఉన్నాడు. యోసేపు శత్రువుల దగ్గర ఉన్నాడు. యోసేపు బానిసగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు టెన్షన్ లేదు, ఇబ్బంది పట్టలేదు, కోపగించుకోలేదు, అసూయ పడలేదు, ద్వేషం పెంచుకోలేదు, కక్ష పెంచుకోలేదు. ఇవన్నీ ఆయనకు లేవు. కానీ అలాంటి పరిస్థితులే మనం ఎదుర్కొంటున్నప్పుడు మనకి ఆ విధమైనటువంటి కక్ష, ఆ విధమైనటువంటి కోపం, ఆ విధమైనటువంటి ద్వేషం ఎందుకు వస్తుంది అని అంటే మనకు దేవునితో సన్నిహిత సంబంధం లేదు కాబట్టి. We don't have the relation with God. మనకి దేవునితో సంబంధం లేదు, మన దేవునితో సావాసం లేదు. ఒకవేళ దేవునితో సంబంధం ఉంటే దేవుడు మనల్ని నెమ్మదిపరుస్తాడు. ఏ విషయంలోనైనా సరే ఈరోజు ఇదే నెమ్మది లేనటువంటి పరిస్థితులు మనలో చాలామంది అనుభవిస్తూ ఉంటారు. ఎలాగో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? చాలా చిన్న చిన్న పరిస్థితులే, కానీ తొందరపడేటువంటి వారు, తత్తరపడేటువంటి వారు, టెన్షన్ పడేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు అనంటే వారి మీద వారు ఆధారపడుతున్నారు కాబట్టి, దేవుని మీద వారు ఆధారపడట్లేదు కాబట్టి వారికి కలిగేటువంటివి ఇవి. ఒక్కసారి దేవుని మీద దృష్టి ఉంచి చూడు, ఒక్కసారి దేవుని మీద ఆధారపడి చూడు, ఒక్కసారి దేవుని యందు విశ్వాసం ఉంది చూడు, దేవుడిచ్చేటువంటి నెమ్మది నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. దేవుడిచ్చేటువంటి నెమ్మది నీ జీవితంలో అనుభవించగలుగుతావు. ఈ నెమ్మది లేనటువంటి జీవితాలు ఇక్కడ ఎంతమంది జీవిస్తూ ఉన్నారు? టాబ్లెట్లు వేసుకోకపోతే నిద్ర పట్టలేనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు? ఎందుకు? దేవుడు అంటే తెలుసు కదా, దేవుడు ఎలాంటి వాడో తెలుసు కదా. దేవుడి మీద ఆధారపడాలనేటువంటి విషయం మనం మర్చిపోతున్నామా? లేకపోతే మనకు తెలియట్లేదా? యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు.